మెట్ల మార్గం ద్వారా ఎలా వెళ్ళాలన్నది మీకు చూపించాను. అలాగే రోడ్డు మార్గం అని చెప్పాను. సో రోడ్డు మార్గానికి సంబంధించి రీసెంట్ గా గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీతో నడిచే వెహికల్స్ దేవస్థానం ప్రారంభించడం జరిగింది. సో మరి వీటి ద్వారా కూడా భక్తులు ఈజీగా చేరవేయడం జరుగుతుంది. సో ఒకసారి మనం డ్రైవర్ తో మాట్లాడి ఇది ఎంతమంది కెపాసిటీ, ఎలా తీసుకెళ్తున్నానో తెలుసుకుందాం. మనం డ్రైవర్ గారితో ఉన్నాం. సో రీసెంట్ గా గిరి ప్రదక్షిణకి ఈ బస్సులు స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. సో మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ బస్సు? ఇది చందనాద్రికి ఒక బస్సు ఓపెన్ చేశారండి. మన గిరి ప్రదక్షిణకి రెండో బస్సు కూడా ఓపెన్ చేశారు. రెండు బస్సులు తిరుగుతున్నాయండి. ఎంతమంది కెపాసిటీ అండి? 42 మంది సిట్టింగ్ అండి. స్టాండింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం 70 మెంబర్స్ వరకు. బ్యాటరీ వెహికల్స్ కదా, అంటే సేఫ్టీ కోసం కొంతమంది భయాలు ఉండొచ్చు, దాని విషయంలో మీరు డ్రైవర్ గా? అలాంటి భయం ఏది లేదండి, అంతా స్మూత్ గా సేఫ్ గా తీసుకొస్తున్నాం. అలా భయం లేకుండా ఎక్కువ మందిని కాకుండా 70 మెంబర్స్ మాత్రమే తీసుకెళ్తాం. 70 మెంబర్స్ మాత్రం లిమిటేషన్స్ అంటే సిట్టింగ్ ఎంత మంది? సిట్టింగ్ 42 మెంబర్స్ సిట్టింగ్. ఇప్పుడు ఏసీ కాబట్టి మనకు కొండ ఎక్కినా దిగినా గానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. కెపాసిటీ అంతా బాగానే ఉంటది, పికప్ గానీ ఏదైనా. సేఫ్టీ వరకు మీరు? సేఫ్టీ కూడా అంతా ఉన్నాయి మనకి, సేఫ్టీ కూడా అన్ని బాగానే చూస్తాం. సో మన గిరి ప్రదక్షిణకి ఎంత మంది తిప్పుకుంటారండి సుమారు బస్సు? గిరి ప్రదక్షిణకి అయితే ఈ బస్సు తిప్పలేదండి మామూలుగా, ఎందుకంటే ఆ క్రౌడ్ కి ఆర్టీసీ బస్సులు 45 ఫ్రీగా పెట్టడం జరిగింది, అవే తిప్పాము. రెగ్యులర్ గా అయితే ఇప్పుడు దర్శనానికి అయితే రోజు తిప్పుతాం. 15 రూపీస్ అండి. 15 రూపాయలు చార్జ్ చేస్తాం పైకి వెళ్ళడానికి, కిందకి రావడానికి 15 రూపాయలు. మీకు డ్రైవింగ్ కంఫర్ట్ అంతా బాగుందండి? చాలా బాగుంది. ఇంతకుముందు బస్సులతో కంపేర్ చేసుకుంటే వితౌట్ గేర్, ఆటో గేర్, దాని వల్ల స్మూత్ గా బాగా ఉంది. సో ఇది డ్రైవర్ గారు మనకు చెప్తుంది. సో ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు, లోపలంతా సిట్టింగ్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంది. దేవస్థానం చాలా పగడ్బందీగా సేఫ్టీ ఫీచర్స్ అన్ని తీసుకొని ఈ బస్సు తీసుకుంది. సో యాత్రికులు కూడా మీరు చూడొచ్చు. ఇది ఎన్నోసారి అండి మీరు దర్శనం చేసుకోవటం? చాలా సార్లు అండి. మాది వైజాగ్. అంటే ఈ బస్సు ఎక్కారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంత ముందైతే నార్మల్ బస్ కదా, ఇది చాలా బాగుంది. మోడర్న్ గా తిరుపతి వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో భక్తులు కూడా ఏంటంటే తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది ఈ బస్సు